లక్ష్మి గారు వంట అయిపోయింది. నెక్స్ట్ నాగలక్ష్మి గారు ఏం చేయబోతున్నారు? కజ్జికాయలు డ్రై ఫ్రూట్స్ తో చేస్తున్న వెరైటీగా. వావ్, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు. ఎస్, ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, తరిగిన బాదాం పప్పు పావు కప్పు, తరిగిన పిస్తా పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ పావు కప్పు, బెల్లం అరకప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకులు 4, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ అండి లక్ష్మి గారు? రెడీ అండి. ఓకే, మీకు డీప్ ఫ్రై ఆయిల్ కావాలి కదా, వేడి చేసుకుందామా? కావాలి. ఇప్పుడు చెప్పండి ప్రాసెస్, ఏం చేయాలి, ఎలా చేయాలి? ఏమి లేదు, మైదా పిండి 1 కప్పు తీసుకుని దాంట్లో కొంచెం ఉప్మా రవ్వ వేయాలి. వేసి కొంచెం నెయ్యి కలిపి చపాతీల పిండిలాగా ఒత్తుకోవాలి. ఇలా కలిపి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మైదా, ఆ తర్వాత కొంచెం రవ్వ, కొంచెం నెయ్యి వేసుకుని ఇలా గోధుమ చపాతీ పిండిలా రెడీ చేసుకుని 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలండి. దీంతో ఇప్పుడు మీరు ఒత్తుకుంటారా దీన్ని? గజ్జికాయలు చేస్తారు. ఓకే, కొంచెం మైదా పిండి తీసుకొని ఇట్లా వేసుకొని. హర్తేజ గారు, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్. మా మమ్మీ ఇంకా పెద్ద ఫ్యాన్ మీకు. అవునా? మీరు క్లాసికల్ డాన్స్ చేస్తే మా అమ్మగారు చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. అవునా? థాంక్యూ. తిరు పాటకి మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు. థాంక్యూ. ఈ సీరియల్ అన్ని మేము రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాం. థాంక్యూ సో మచ్ అండి. ఒక్కసారి అమలాపురంలో ఉన్న మా అమ్మగారికి ఒకసారి హాయ్ చెప్పండి. మా పిల్లలకు కూడా హాయ్ చెప్పాలి మీరు. తప్పకుండా. మీ అమ్మగారి పేరు? సావిత్రి అండి. మా అమ్మగారి పేరు సావిత్రి గారు. చాలా పెద్ద ఫ్యాన్ నేను మీకు. అమలాపురంలో ఉన్న సావిత్రి గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా డాన్స్ చాలా ఇష్టపడుతున్నారని ఇప్పుడే విన్నాను. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మీ పిల్లల పేర్లు? షర్మిళ భార్గవి, నితిన్ భార్గవ్. షర్మిల భార్గవి, నితిన్ భార్గవ్, మీ ఇద్దరికి కూడా హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పిల్లలు కూడా మీకు పెద్ద ఫ్యాన్. ఈ షో మా అబ్బాయి చాలా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రాజుగారు చేసే డిజైన్స్ కోసం మా అబ్బాయి చూస్తూ ఉంటాడు. అదే టైంలో లంచ్ టైంలో ఇంటికి వస్తారు. లంచ్ చేస్తూ రాజుగారు చేసే ఆ డిజైన్ చూస్తారు. చూస్తే గానీ మళ్ళీ స్కూల్ కి వెళ్ళారు. సూపర్. అసలు వాటర్ మిలన్ తో చేస్తారు. రాజుగారు ఒకసారి అయితే నా దగ్గర నుంచి వాటర్ మిలన్ కూడా తెప్పించుకుని మా అబ్బాయి ట్రై చేశాడు. కానీ రాజుగారు అంత సక్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లగా వస్తుంది. సో ఇలా ఒత్తేసుకోవాలి. ఓకే, ఒత్తేసుకోవాలి. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి చపాతీలు. తర్వాత ఏం చేయాలండి? తర్వాత ఇవి స్టఫ్ చేయడానికి చేసుకోండి. ముందుగా బెల్లం. మీకు స్పూన్ కావాలా? ఉప్మా రవ్వ కొంచెం నేతితో వేయించాలి. ఓకే, నేతిలో వేయించిన ఉప్మా రవ్వ. ఇది ఉప్మా రవ్వ. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాజు. ఓకే, కాజు ముక్కలు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, కిస్మిస్. ఇది చాలా ఎనర్జీ ఫుడ్ అండి. పిల్లలకి పెడితే చాలా మంచిది. అవును, స్నాక్స్ లా కూడా పిల్లలు ఈజీగా తినేస్తారు. ఫ్రూట్స్ ఇచ్చిన పిస్తా వేసానండి. తర్వాత ఎండు కొబ్బరి. ఓకే, ఎండు కొబ్బరి తురుము. ఖర్జూర కూడా వేస్తున్నారా? ఖర్జూర కూడా వేస్తున్నా. ఎందుకంటే పిల్లలు మన ఖర్జూర ఇస్తే తీసి పక్కన పెడతారు. ఇలా ఇస్తే తింటారు. ఇలా ఇస్తే చాలా బాగా తింటారు. ఇవన్నీ కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవాలి దీంట్లో. ఎందుకంటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కనుక కొంచెం నెయ్యి కొంచెం వేస్తే చాలా కలుస్తుంది. కొంచెం కలుస్తుంది. ఇంకా టేస్ట్ పెరుగుతుంది. దీని టేస్ట్ పెరుగుతుంది. నెయ్యి వాసన అలా తగిలితే మనం ఎన్నైనా తినగలుగుతాం. అవును. ఎలా చేసుకుంటూ ఉంటారు నవరాత్రులు? 9 రోజులు మీరు పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారా? చాలా బాగా చేస్తూ ఉంటాము. 9 రోజులు గుడికి వెళ్ళి ఇంకా మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు 9 రోజులు కదా దసరా అంటే. వెళ్ళాలనిపిస్తుంది అసలు. అవును, అసలు ఒక్కొక్క రోజు వెళ్ళి ఆవిడ అవతారం చూడాలి అన్న బాగా డెకరేట్ చేసి ఉంటారు. రోజు ఒక్కొక్క అవతారం. చాలా బాగుంటుంది. చపాతీలు చేసి పెట్టుకున్నాం కనుక వీటిని కొంచెం పక్కన పెట్టుకుని తీసుకుని కొంచెం స్టఫ్ చేసుకోవాలి. ఎక్కువ వేస్తే అది గజ్జికాయలు ఖరాబ్ అయిపోతాయి కనుక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కాకుండా. సో పెద్ద గజ్జికాయలు ఇవి. పెద్ద గజ్జికాయలు. సో క్లోజ్ చేసుకోవడానికి ఓపెన్ అవ్వకుండా వాటర్ వాడతారు కదా? వాటర్ కానీ అవసరం లేదండి. ఎందుకంటే ఇది క్లోజ్ చేసేస్తుంది. అవసరం లేదు దీంతో. వాటర్ వాడడానికి కొంచెం ఒత్తే ఉంటాయి. అవి వాటితో వాటర్ వాడాలి. దీనికి అవసరం లేదు.
దీన్ని ఫోల్డ్ చేసేసిన తర్వాత దీన్ని ఇట్లా కట్ చేసుకుంటే డిజైన్ బాగుంటుంది. అవి ఓపెన్ కాకుండా నీట్ గా ఉంటుంది, ఓపెన్ కాకుండా కూడా ఉంటుంది. ఓకే, మిగిలిన దీన్ని తీసి మనం తీసేయచ్చు. ఎక్స్ట్రా వచ్చిందని తీసేసేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసేయడమే. డీప్ ఫ్రై చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం నేతిని మనం ఇట్లా, మరీ ఎక్కువ ఆయిల్ వేడి ఉండకూడదు, లైట్ వేడి ఉండాలి. అవును, లైట్ వేడి ఉంటే కొంచెం లోపల బాగుంటాయి. ఈ అభిరుచి ప్రోగ్రామ్ వల్ల చాలా హెల్త్ గురించి కూడా మేము చాలా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో ఏ ప్రోగ్రామ్ లోని డాక్టర్ వచ్చి దాన్ని వివరించడం అనేది ఎక్కడా జరగదు. మీ ఒక్క ప్రోగ్రామ్ లోనే మెయిన్ గోల్ అదే అన్నమాట, మన ఫుడ్ గైడ్ అంటే ఏది తింటే మనకి ఎలాంటి ఎనర్జీ అందుతుంది, ఏమో తింటే ఎట్లా వస్తుంది అనేది కూడా చాలా ప్లస్ గా ప్రేక్షకులు చాలా ప్లస్ అవుతుంది. అవును, ఎందుకంటే రెగ్యులర్ గా ఈ షో నేను వాచ్ చేస్తూ ఉంటాను. చాలా మంది ఫాలో కూడా అవుతున్నారు కదా. మధ్య మధ్యలో చిట్కాలు, ఈ జోకులు చాలా బాగుంది. చాలా సింపుల్ చిట్కాలు కూడా మనకు తెలియని కూడా అసలు ఒక్కొక్కసారి తెలుస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. పాటిస్తున్నారు కూడా, పాటిస్తున్నారు. అసలు అవి సక్సెస్ కూడా అవుతున్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు. అవును, వేసేయండి. సో ఇలా కొంచెం మనకి ఈ లేయర్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చింది అంటే కజ్జికాయలు రెడీ. అయిపోయిందండి? అయిపోయింది. సూపర్, డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. గార్నిష్ చేస్తారా? చేస్తానండి, చేయకపోతే ఇట్లా. హరితేజ గారు, వేడి వేడిగా గజ్జికాయలు రెడీ అయినాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, సో మరి డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తయారు చేసుకునే విధానం. ముందుగా మైదా పిండిలో ఉప్మా రవ్వ, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో బెల్లం, వేయించిన ఉప్మా రవ్వ, తరిగిన జీడిపప్పు, తరిగిన బాదాం పప్పు, కిస్మిస్, తరిగిన పిస్తా, ఎండు కొబ్బరి తురుము, ఖర్జూరం, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజ్ పూరీల్లా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో డ్రై ఫ్రూట్ మిశ్రమం ఉంచి కజ్జికాయల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు రెడీ.